మన కష్టాలకు కారణం భయమే. నిర్భయత్వం క్షణాల్లో స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది. మీ శరీరాన్ని కానీ, బుద్ధిని కానీ, ఆధ్యాత్మికతను కానీ నిర్వీర్యం చేసే దేనినైనా విషంలా తిరస్కరించండి. ధైర్యంగా, బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావాల్సింది బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. మనం పొందే ఆనందం ఎంత ఎక్కువగా మనలో నుంచి కలిగితే అంత ఎక్కువ ఆధ్యాత్మికత మనకు కలిగినట్లు. కాబట్టి సుఖాల కోసం ఈ ప్రపంచం మీద ఆధారపడకుండా ఉందాం. శ్రద్ధాభావంతో ఏం చేసినా మేలే కలుగుతుంది. ఎంత చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎంత చిన్న పనైనా శ్రద్ధతో నిర్వహించాలి. నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్ది కపటుల, పశు సమానుల కుతంత్రాలను వమ్ము చేయగలడు. శీల సంపదను వృద్ధి చేసి, మనోబలాన్ని పెంపొందించి, బుద్ధిని వికసింపజేసి, స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావాల్సింది. గమ్యం తెలియక నియంత్రణ లేని మనసు మనల్ని పతనం అందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. మీలో ప్రతివారు నాకంటే 100 రెట్లు గొప్పవాళ్ళు కావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వీరాది వీరుడు కావాలి. విధేయత, సంసిద్ధత, పని మీద శ్రద్ధ, భక్తులు ఈ 3 మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. మొదట మీరు పవిత్రులు కండి. ప్రపంచమంతా పవిత్రంగా కనబడుతుంది. ఆటపాటల్లో, వేషభాషల్లో, సుఖదుఖాల్లో, అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరులై జీవించండి. అలాంటి ఆదర్శంతో జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడడం కాదు. 1000 ఓటములనైనా ఓర్చుకొని పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీల సంపత్తిని సమకూర్చుకోగలం. మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. అవధుల్లేని సముద్రంలా విస్తరించిన అనంతమైన శక్తి దివ్యత్వాలు మీకు ఆధారంగా ఉన్నాయి. ఇసుక రేణువంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే. పిరికితనంతో కూడిన అనుకరణం వ్యక్తిని ఎన్నడూ ఉన్నతుణ్ణి కానియదు, అది పతనానికే దారితీస్తుంది. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? సుఖదుఖాలు రెండూ బంధాన్ని, బానిసత్వాన్నే కలిగిస్తాయి. బంధించిన గొలుసు స్వర్ణమైన, ఇనుమైన బంధనాన్నే కలిగిస్తుంది కదా. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే, కానీ అంత ప్రపంచాన్ని వశం చేసుకోవడం అంతకంటే వీరోచితం. బుద్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. మీలో ఏ పాపము లేదు, ధైర్యము లేదు. మీరు అనంత శక్తి సంపన్నులు. ఇప్పుడే మొదలు పెట్టండి. మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి. సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.